నేషనల్ క్రష్ రష్మిక మందన్న టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటించిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగల్నేని ఎంటర్టైన్మెంట్ బ్యానర్ సంయుక్తంగా నిర్మించారు. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందించారు. ది గర్ల్ ఫ్రెండ్ సూపర్ హిట్ అయిన నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. మనం మన ఇంట్లో ఉన్న ప్రతి ఆడపిల్ల, ప్రతి స్టూడెంటు, ప్రతి మగాడు, ప్రతి లవర్సు, ప్రతి భార్య భర్త కూడా వాళ్ళ మధ్యలో ఉండే రిలేషన్షిప్స్ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు ఈ సినిమాలో రెండు చెప్పారు. అందుకని ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. ప్రత్యేకంగా కొంతమంది ఇందాక చూశాను, ఆడాళ్ళు బయటకు వచ్చి ఏడుస్తూ డైరెక్టర్ని కావలించుకుని ఏం చెప్పావా మా మనసులో బాధని అన్నట్టుగా వాళ్ళు కావిలించుకుని ఏడుస్తుంటే మనకి ఇది చాలు కదా అనిపించింది సినిమా చూసినప్పుడు. ఇందాక ఇది చూసినప్పుడు మనం చేసిన దానికి ఇది చాలు కదా అనిపించింది. అమ్మాయిలకి అంత గుండెల్లో బాధని పైకి తీసుకురావడానికి దర్శకుడు. ఇవాళ ఈ సినిమాకి ఎవ్వరం కాదు, డబ్బులు పెట్టిన మేము కాదు, కథ ఎన్నుకున్న మేము కాదు, డైరెక్టర్ ఇస్ ద నంబర్ 1 ఈ సినిమాకి. ఆయన ఒక్కడే, ఆయన కన్విక్షన్ తోటి ఈ సినిమాని అలా తీసుకుని వచ్చారు. దానికి తోడు హీరో హీరోయిన్లు ఇద్దరు కూడా అత్యద్భుతంగా దాన్ని తీసుకుని వెళ్ళి ఇటువంటి అంటే చాకులాంటి ఈ కుర్రాడు ఆ అమ్మాయి కలిపి చేస్తుంటే ఎక్కడ మనకి వీళ్ళు ఇంకొక 10% బెటర్గా చేసుంటే బాగుండన్న ఫీలింగ్ ఒక్కసారి కూడా రాదు. అంత బాగా చేశారు ఇద్దరును. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చాలా 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 ధన్యవాదాలు. ఎందుకంటే సార్ చెప్పినట్టు మీరు ఇది ఒక బాధ్యతగా తీసుకొని సినిమాని ఆడియన్స్కి రీచ్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తున్నారు. అండ్ ఆడియన్స్ బయటకు వచ్చి, అంటే అమ్మాయిలు బయటకు వచ్చి నన్ను చూసి ఒక 2-3 లుక్ ఇచ్చేశారు సార్. అంటే దాంట్లో నాకు అర్థమైపోయింది ఎంత కనెక్ట్ అయ్యారు సినిమాకి, క్యారెక్టర్స్కి ఎంత కనెక్ట్ అయ్యారని అర్థమైపోయింది. అండ్ ఐ కుడ్ సీ టియర్స్ ఇన్ సమ్ ఆఫ్ ద ఆడియన్సెస్ ఐస్. సో ఐ థింక్ గెలిచామనిపించింది. అంటే ఈ సినిమా చేస్తున్నప్పుడు మనం అదే అంటున్నాము, ఒక్క విక్రమ్ థియేటర్లో కూర్చున్న వాళ్ళు నేను ఈ సినిమా చూసి ఏదో బెటర్ అయ్యాను అని అనుకుంటే ఐ థింక్ దిస్ విన్ అనుకున్నాం. సో బయటకు వచ్చిన తర్వాత నాకు చాలా రివ్యూస్ వస్తున్నాయి అండ్ చాలా మెసేజ్లు వస్తున్నాయి పర్సనల్ నుంచి. అందరు ఏం చెప్తున్నారంటే ఎక్కడో మనకు తెలియకుండా ఇలాంటి సిచ్యుయేషన్స్లో మనం కూడా ఉందాం, నేను కూడా ఇలాంటిది చేశాను అని అబ్బాయిలు నాకు టెక్స్ట్ చేస్తున్నారు. సో ఐ రియలైజ్డ్ హౌ ఇట్ విల్ ఎఫెక్ట్ ద అదర్ పర్సన్ ఇన్ ద రిలేషన్షిప్ అని చూస్తున్నప్పుడు తెలుస్తుంది అని చెప్పినప్పుడు ఐ ఫెల్ట్ ఓకే దిస్ ఈజ్ వర్త్ ఇట్. మనం పెట్టిన అంత హార్డ్ వర్క్ అదన్నీ వర్త్ ఇట్ అనిపించింది. సో once again, thank you so much, every one of you. I would like to thank everyone from the bottom of my heart for accepting this film. Thank you, Allu Arvind sir, for having me on board. Thank you, Rahul Garu. Thank you, Deekshit. Thank you, my editor. Thanks to everyone out there who have been an immense support. Thanks to my lyricists who have helped me for the song, my musicians, my engineers, my assistants, my manager, my wife Aisha, she couldn't be here. This film is for you also. ఫస్ట్ నిన్న ప్రీమియర్స్ తర్వాత నాకు పర్సనల్గా చాలామంది కూర్చొని మాట్లాడడం, నేను చాలా మన మీడియా వాళ్ళు కానీ ఫ్యామిలీస్తో వచ్చారు నిన్న. సో వాళ్ళు బయటికి వస్తూ వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు చూసినప్పుడు నాకు ఏడుపు వచ్చింది. అంటే ఒక ప్రౌడ్ సినిమా తీసాము, నా లైఫ్లో నేను ఎన్ని సినిమాలు చేసిన ఇలాంటి సినిమా మళ్ళీ చేయలేను అది క్లారిటీ నాకు ఉంది. సో ఈ మూమెంట్ ఎప్పటికీ అసలు మర్చిపోలేను. ఆడియన్స్ థియేటర్ నుంచి బయటికి వస్తుంటే సినిమాలో ఉన్న క్యారెక్టర్ కోసం ఏడడం ఒక రకంగా ఉంటే, సినిమా కనెక్ట్ అయ్యి వాళ్ళ పర్సనల్ లైఫ్తో రిలేట్ అయ్యి వాళ్ళు వాళ్ళ కళల్లోంచి నీళ్ళు రావడం ఇంకొక రకం. నేను ఆ సెకండ్ రకం చూశాను నిన్న. నేను మా డైరెక్టర్కి ఇలాంటి సినిమా మా దగ్గర తీసుకొచ్చినందుకు, ప్రొడ్యూస్ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇది అరవింద్ గారు చెప్పినట్టు ఇది కంప్లీట్లీ డైరెక్టర్స్ ఫిలిం, ఇది డైరెక్టర్స్ ప్రోడక్ట్. ఈ సినిమా కథ చెప్పినప్పటి నుంచి మేకింగ్ కానీ రిలీజ్ ముందు అన్ని ఎవ్రీథింగ్ డైరెక్టర్కి నచ్చినట్టుగా డైరెక్టర్ అనుకున్నవే జరిగాయి.
మేము ఈ సినిమాని డైరెక్టర్స్ ప్రోడక్ట్గానే బిలీవ్ చేసి తీసుకొచ్చాం. సో అదే ఇవాళ ఆడియన్స్ అందరూ కనెక్ట్ అయ్యారు. ఇవాళ ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మాయి ఒక రీల్ పెట్టిందండి. అది చూసి ఏడ్చేసా, గట్టిగా ఏడ్చేసా. అంటే నాకు నిజంగా ఏమనిపించింది అంటే, నేను లైఫ్లో ఇంకొక సినిమా తీయకపోయినా నాకు రిగ్రెట్ ఉండదు, ఇంతకన్నా ఏం కావాలరా ఒక సినిమా తీసి అని అనిపించింది. ఒక అమ్మాయి గుజరాత్లో మార్నింగ్ షో అంట, 9:30 మార్నింగ్ షో గుజరాత్లో, థియేటర్లో ఇంకెవ్వరు లేరంట. ఆ అమ్మాయికి ఏమో ఈ సినిమా గట్టిగా చూడాలన్నది, ఫ్రైడే వర్కింగ్ డే, గుజరాత్లో మార్నింగ్ షో. సో ఆ అమ్మాయి థియేటర్ వాళ్ళు రిక్వెస్ట్ చేసి ప్లీజ్ నాకు సినిమా చూడాలి, షో క్యాన్సిల్ చేయొద్దని చెప్పిందంట. సరే అని వాళ్ళు పెట్టారు. ఆ అమ్మాయి థియేటర్ వెళ్ళి కూర్చుంటే ఒంటరిగా ఉందంట, చాలా భయపడిందంట. తను ఏం చెప్పిందంటే, ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు ఒంటరిగా ఉన్నానంటే భయపడ్డాను, ఈ సినిమా ఎండ్కి నాతో రాహుల్ నా పక్కన కూర్చొని ఏముంది ఒంటరిగా నువ్వు చేయలేవా, ఈ సినిమా చూడలేవా, ఒంటరిగా ఒక థియేటర్లో కూర్చోలేవా, దానికోసం ఈ సినిమా తీసినట్టు అనిపించింది, ఇంకా లైఫ్లో ఒంటరిగా ఏది చేయడానికి నేను భయపడను అని చెప్పింది. నిజంగా ఏడ్చేసానండి అది చూసి. ఆ అమ్మాయి చెప్పిన విధానం కానీ, ద గ్లో ఇన్ హర్ ఫేస్ అది చెప్తుంటే, ఇంకా ఇంకొక సినిమా తీయకపోయినా నాకు పర్లేదండి, ఏ రిగ్రెట్ ఉండదు, ఆ ఒక్క రివ్యూ చాలు నాకండి. బట్ అదే కాదు, బ్యూటిఫుల్ జస్ట్ ఇక్కడ వచ్చేటప్పుడు మేము టీంలో అందరూ కూర్చొని వీఆర్ ఆల్ గెటింగ్ ఎమోషనల్. సంగీత దేవి గారి రివ్యూ అందరూ, ఐ వాజ్ రీడింగ్ ఇట్ అవుట్ అలౌడ్, టీంలో అందరూ చూస్తున్నారు. హాలీవుడ్ రిపోర్టర్లో ఒక రివ్యూ పడింది, శృతి అనే జర్నలిస్ట్. ఐ మీన్ జస్ట్ బ్యూటిఫుల్ రివ్యూస్. మేము చాలా లేయర్డ్ నువాన్స్డ్ సినిమా తీసాం, దీంట్లో ఐ పుట్ అ లాట్ ఆఫ్ థాట్ ఇన్ టు ఇట్. కానీ నేను ఎప్పుడు ఒకటి ఏమనుకునేవాడిని అంటే, సర్ఫేస్ లెవెల్లో డ్రామా వర్క్ అవ్వాలి, ఈ నువాన్సెస్ పెట్టేది నా కోసం, ఇది జనాలకి అర్థం కాకపోయినా పర్లేదు, ఈ నువాన్సెస్ ఇస్ వాట్ బ్రింగ్స్ యూనిక్నెస్ టు ద మూవీ. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సినిమా ఫస్ట్ షాట్ ఉంది, తను సూట్ కేసు ఎత్తుకొని వస్తుంటే ఆడియన్స్ ఆ అమ్మాయిని చూసేది ఫస్ట్ టైం భారం మోస్తున్న భూమాదేవిగా చూడాలనుకున్నా. కానీ జనాలకి ఇలా అర్థం కావాల్సిన అవసరం లేదు, అలా చూస్తే ఒక పర్సెప్షన్ క్రియేట్ అవుతుందని అనుకున్నా, అంతే. కానీ ఆ రివ్యూలు చదువుతుంటే ప్రతిదీ, నేను పెట్టిన ప్రతి ఒక్క థాట్ ఆ రివ్యూస్లో